హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకుందాం. ఫస్ట్‌గా అయితే ఒక బౌల్‌లోకి చికెన్ కబాబ్ మసాలా అయితే తీసుకుంటున్నాను. నేను ఎప్పటినుంచినో ఇదే మసాలా వాడుతున్నానండి. చాలా బావుంటుంది ఈ మసాలా అయితే గనక. ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి చికెన్ కబాబ్ మసాలా హాఫ్ కేజీ కోసము. మీరు మీ క్వాంటిటీని తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, పసుపు, సాల్ట్ తగినంత అండ్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకోండి. మొత్తం కూడా దాన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగైతే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. పెరుగు మనం ఎక్కువగా తీసుకున్నామంటే టేస్ట్ వస్తుంది. అందుకే నేను 5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీకి. ఇప్పుడు కొద్దిగా అందులోకి వాటర్ తీసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ వద్దాము పేస్ట్ అయ్యేలాగా. చూస్తున్నారు గదా! మెత్తగా కలుపుకుంటున్నాను నేనిక్కడ. కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అందులోకి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల చూడ్డానికి కొంచెం బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే తెచ్చిపెట్టుకున్న చికెన్ లాలీపాప్స్‌ని అయితే యాడ్ చేసేసుకునేసి, మొత్తం ఆ మసాలా అంతా కూడా లాలీపాప్స్‌కి బాగా పట్టేలా అయితే బాగా కలుపుకునేయండి. కలుపుకునేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం దాన్ని సైడ్‌కి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకునేయండి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్‌నన్నిటిని గూడా దాంట్లో వేసేసుకొనేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. ఇక్కడ నేను చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటేనే మనకి బాగా చికెన్ అంతా కూడా బాగా ఉడుకుతుంది లోపల. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే బయట కలర్ చేంజ్ అయితుంది కానీ లోపల మాత్రం చికెన్ అంతా ఉడకదు. సో, చూస్తున్నారు గదా! చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొనేసి అందులోకి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాము. 3-4 వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న సన్నగా తరుక్కోవాలండి ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు దాన్ని వేపుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొనేసి ఒక 2 మినిట్స్ బాగా వేపుకునేయండి లో ఫ్లేమ్‌లోనే. ఇప్పుడు అందులోకి కొద్దిగా సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, మీ దగ్గర షెజ్వాన్ సాస్ ఉంటే షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకోండి. నేనిక్కడైతే షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో కెచప్ కూడా టోటల్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనము 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము. అందులోకి ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేసుకొనేయండి. ఇప్పుడు బాగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్‌నంతా యాడ్ చేసేసుకునేసి వాటర్ మొత్తం కూడా చికెన్ లాలీపాప్స్‌కి బాగా సరిపోయేలా మనము ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ. చూస్తున్నారు గదా! నేను కలుపుతూనే ఉన్నాను. కలుపుకోకుండా అలానే పెట్టేసామంటే అడుగు మాడిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ లాలీపాప్స్‌కి బాగా సరిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు గదా! మొత్తం వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోయి లాలీపాప్స్‌కంతా బాగా సెట్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొనేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకొనేసి గార్నిష్ చేసేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోయి ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.